పర్వాలేదు, ఆయన పాత్ర ఆయన చూపెట్టిండు. బాగుంది, బాగుంది నాన్న. ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంది, స్టోరీ ఉన్నది, అన్ని విధాలా బాగుంది. ఫైటింగ్ ఉండాలి, అట్లా అట్లా బాగుంది. ఇట్లనే ఉండాలి ఇప్పుడున్న అమ్మాయిలు. ఫ్యామిలీ చూసుకోవాలి, బయట చూడాలి. మా ఇంటి బంగారం లానే ఉందన్న. మన ఇంటి బంగారమే. మా నాన్నమ్మ అయితే ఆవిడ కనిపిస్తే చాలు వెళ్ళి హక్ చేసుకోవడాలు. సో ఇంకా అర్థమైపోయింది నాకు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉండదో. నాకైతే బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే ఫైట్స్ అండ్ డాన్స్, ఆవిడ యాక్టింగ్ అద్దరు పోయింది. నాకు మామూలు సినిమాలో చూసినప్పుడు అంత అనిపించలేదు, కానీ అది మన ఫ్యామిలీ మ్యాన్ సినిమా చూసినాం, ఆవిడ ఇట్లా ఉండే అనిపించింది. ఇట్లా విలన్ గా సంథింగ్ ఇట్లా చేసిరు. కానీ ఈ స్టోరీలో అయితే ఎంత క్లియర్ గా చూపించారో బ్రో, సినిమా అదిరిపోయింది. మీ పక్కన ఉన్న థియేటర్కి వచ్చి లేకపోతే అంతగా వస్తే పిక్సెల్ ప్రసాద్ ఐమాక్స్ కి వచ్చి చూడండి. సో క్రేజీ. ఎందుకంటే బ్రో ఆవిడ చేసిన యాక్టింగ్ సో ఆసమ్ అసలు. సో కమ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ. మా వదిన సమంత మీద ఒట్టు, మా ఇంటి బంగారం సూపర్ హిట్ హిట్. మంచి బ్లాక్ బస్టర్ కొట్టేసింది సమంత. సో ఒక విజయశాంత్ గారు ఆ రోజుల్లో ఎలా అయితే చేశారో ఈ జనరేషన్ కి మన సమంత గారు అలా చేశారు. సో నాకైతే సినిమా నచ్చింది. మంచి బ్లాక్ బస్టర్ పడింది. ఫస్ట్ టైం ఒక 100 కోట్ల సినిమాలో సమంత చేసింది. లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ చెప్తున్నా. కొన్ని సీన్లో ఏడిపించేసింది అన్న సమంత. సో నాకైతే సినిమా నచ్చింది. అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ అంతా కూడా చూడొచ్చు సినిమా. సో ఎక్కడ వల్గారిటీ లేదు. క్లైమాక్స్ లో నక్సలైట్ గా నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ సినిమాలో సమంత గారు. నా కామెడీ ఇష్టం, కానీ ప్రభాసానికి సలార్ ఎలాగో సమంతకి, మా వదిన సమంతకి మా ఇంటి బంగారం అలాగా. చెప్తా, సమంత వదిన మీద ఒట్టు, ఈ మా ఇంటి బంగారం సూపర్ హిట్ హిట్ హిట్. మెయిన్ శామ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ సారీలో తను ఫైట్ చేయడం చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ప్రతి అమ్మాయి తన ఫ్యామిలీ కోసం స్టాండ్ తీసుకోవడం అనేది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. మూవీలో మాత్రం ఇరగదీశారు. సింపుల్ గా సారీలో వచ్చింది, డాన్స్ చేస్తుంది, వంట వండితే ఇవన్నీ అనుకుంటారు, కానీ బట్ శామ్ అయితే యాక్షన్ చాలా చాలా బాగా చేసింది. ప్రతి అమ్మాయి తన ఫ్యామిలీ వరకు వచ్చేటప్పటికి ఎంతలా స్టాండ్ తీసుకోవడం, తను ఫైట్ చేసే ఇది కానీ చాలా మంచి స్పిరిట్ ఉంది మూవీ. సాంగ్స్ 2 సాంగ్స్ ఉన్నాయి, బాగున్నాయి, గుడ్. చాలా హ్యూమర్ ఉంది అండ్ చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు. గవిరెడ్డి, మంజుష, ఆర్యన్ అందరు చాలా బాగా చేశారు. నాకు తెలియదు, నేను కర్తవ్యం చూడలేదు. ప్రతిసారి సినిమా పరిగెట్టాలంటే కష్టం కదండి. ప్రతి ఆడియన్స్ కి నచ్చాలి సినిమా అనేది. సో ఒకే వేలో తీయలేరు కదా. చాలా బాగుంది. క్లాస్ లో మాస్ చూపించారండి నందిని గారు. నేను సినిమా నుంచా చాలా నేర్చుకున్నానండి. పని చేశాను సినిమాకి, సో చేసేటప్పుడే నేర్చుకున్నాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అవ్వాలి, కాబోయే డైరెక్టర్. ఓకే, చూసాను రాకాస మూవీ, చాలా బాగుంటుంది. మా ఇంటి బంగారం నాకు చాలా బాగా అనిపించింది. ఇది అందరితో కలిసి వచ్చి ఎంజాయ్ చేసే ఒక మంచి మూవీ. హైలైట్స్ అంటే ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి అసలు చాలా బాగుంది. ప్రీ ఇంటర్వెల్ కానీ, ప్రీ క్లైమాక్స్ కానీ, క్లైమాక్స్ కానీ, ఇంటర్వెల్ బ్లాక్ కానీ చాలా కొత్తగా, చాలా డిఫరెంట్ గా అనిపించింది. నా ఫేవరెట్ డైలాగ్ అంటే ఒక్కొక్కడిని కొడతాను చూడు ప్రేమతో. అబ్బా, డెఫినెట్లీ చాలా గట్టిగా కొట్టారు. ఇన్స్పిరేషనల్ అంటే ఇప్పుడు ఒక ఉమెన్ కానీ, ఒక కోడలు కానీ ఇలా ఉండాలి, ఇవే హౌస్ హోల్డ్ వర్క్స్ చేయాలి, ఇలా మనం ఒక సెట్ ఆఫ్ కేటగిరీ పెట్టుకుని ఉంటాం కదా, అవన్నీ బ్రేక్ చేసి ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి అనిపించింది.
యా తను కూడా బాగా చేసింది. మూవీస్ లో కూడా తను చాలా బాగా చేసింది అనిపించింది. యా ఎలా ఉందండి మా ఇంటి బంగారం? బంగారం లాగా ఉందమ్మా, చాలా బాగుంది. లిటరల్ గా మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. ఒక ఫస్ట్ హాఫ్ అయితే నిజంగానే ఏదో ఒక మన ఫ్యామిలీతో ఉన్నట్టుగా ఉంది, ఒక మూవీలో ఉన్నట్టుగా కాకుండా చాలా న్యాచురల్ గా ఉంది. సో ఎవ్రీథింగ్ లైక్ డైరెక్షన్ అండ్ దెన్ డైలాగ్స్ అండ్ ద సీక్వెన్స్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ ఇమ్మాక్యులేట్. ఉంది ఉంది, ఎలా ఉండాలి అని ఎక్స్పెక్టేషన్ ఉంటుందో అది బాగా చెప్పారు. సారీలో ఫైట్స్ ఎలా అనిపించింది? సారీ అసలు ఎంత గ్రేస్ఫుల్ గా ఉన్నాయండి. సారీలో ఫైట్స్ కూడా చేయొచ్చు, చాలా గ్రేస్ఫుల్ గా ఉన్నాయి. ఈ జనరేషన్ లో అమ్మాయిలు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఏం చూసి నేర్చుకోవచ్చు ఇలాంటి సినిమాలు చూసి? చాలా నేర్చుకోవాలండి. అంటే ఒక ఫ్యామిలీకి ఇవ్వాల్సిన విలువలు ఏంటి, అంటే ఫ్యామిలీకి ఇవ్వాలి అంటే లైక్ అది మరీ ఎక్కువ అతిగా కూడా చూపించకుండా చాలా జెంటిల్ గా చూపించారు. సో దేర్ ఈస్ అ లాట్ టు లెర్న్ ఫ్రమ్ ద మూవీ. ఎమోషన్స్ ఎలా ఉండాలి, దెన్ అగైన్ ఒకళ్ళొకళ్ళు ఎలా సపోర్ట్ చేసుకోవాలి, అండ్ అవసరం ఉన్నప్పుడు ఎలా స్ట్రాంగ్ గా నిలబడాలి, ఇవన్నీ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ మా. మా అత్తగారు పెట్టారు నా కొంగరం, ఇప్పుడే చూశాను మా ఇంటి బంగారం. ఉపేంద్ర అంటారు కాంతా కాంతా, ఫైట్ మామూలుగా లేదు సమంత. కానీ ఇలాంటి సినిమా నిజంగా సమంత గారు ఇంత యాక్టింగ్, ఏమి ఫైట్స్, ఏమి గన్ను పట్టడం, గన్ లోడింగ్ చేయడము, నిజంగా ఒక ఫ్యామిలీ మూవీ. ఒక ఫ్యామిలీ పరంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి మూవీ చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా నేను పెద్ద మూవీ ఇష్టం. ఈ సినిమా చూస్తే మాత్రం అయితే చాలా ఎంజాయ్ చేశాను, చాలా నవ్వుకున్నాను. శ్రీముఖి గారు కూడా కామెడీ పర్పస్ కానీ ప్రతి ఒక్కరు ఇందులో వంటలు చేసే క్యారెక్టర్ ఉంటుంది, ఆమె కూడా చాలా అంటే చాలా న్యాయం తెచ్చింది మూవీకి. ఈ మూవీలో జస్ట్ ఫ్యామిలీ పరంగా ఇంత బెస్ట్ మూవీ ఇస్తారని నేను అనుకోలేదు. నిజంగా ఒక రుద్రమదేవి కనిపించింది ఇక్కడ ఈ మూవీలో. అసలు నిజంగా ఫైట్స్, ఆ లోడింగ్, ఆ గన్ను వాడడము, ఒక్కొక్కరిని కొడుతుంటే మైండ్ బ్లోయింగ్. మ్యూజిక్ కానీ అసలు ఎలివేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నాకు బెస్ట్ మూవీ అని చెప్తాను. ఈ సినిమా ఎవరన్నా బాగలేదంటే మాత్రం మన కర్మ. నాకైతే బాగా నచ్చింది. నేనైతే 5కి 5 ఇస్తా. కానీ సమంత గారు లుకింగ్ గానీ, ఆమె ఫైట్స్ గానీ, అబ్బా అసలు ఒక్క సింపుల్ గా ఉండి గిత్త భయం లేకుండా ఫైట్స్ చేసింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఒక సైకో విలన్ లాగా చూపించారు. ఆ విలన్ మాత్రం అయితే చాలా బాగుండు, అతను ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. ఈ మూవీలో ఆ విలన్ కూడా చాలా న్యాయం చేసిండు. సమంత హస్బెండ్ ఎక్కువ ఫైట్ సీన్ లేదు, ఒక డాక్టర్ రోల్ ఉంది, సింపుల్ గా ఉంది. ఇందులో మెయిన్ హీరోయిన్ మొత్తం సమంతనే, మొత్తం సినిమా మొత్తం నడిపించింది అంటే మొత్తం సమంతనే. చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూసే మూవీ అంటే మా ఇంటి బంగారం. జూన్ లో బంగారం అంటే మా ఇంటి బంగారమే. బాగా వెరీ గుడ్ మూవీ. Very relatable, and I think the action elements, the comedy, I think it's very well balanced. Yeah. As in what I learned, I felt like watching a 2000s movie. It didn't feel very. It felt like comforting and very nice. I really loved it. Fight overall beautiful, very good stunt, dance, music, anni chesaru. Yes, thank you. అసలు చాలా రియల్ గా ఆనెస్ట్లీ నాకు సమాంత తప్ప ఇంకెవరు కనిపించలేదు. షీస్ మెస్మరైజింగ్ ఎట్ స్క్రీన్. చాలా బాగా చూపించారు అసలు. టూ గుడ్. ఒక్కొక్కడిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా. థ్యాంక్ యూ.